హలో గైస్, మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోలో మనం అసలు పుష్ప 2 ఫస్ట్ రోజు ఎంతకాలు చేయొచ్చు, అంతేకాకుండా పుష్ప 2 యొక్క రివ్యూ ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు నటించిన పుష్ప 2పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధంగా ఉంది. ముందు రోజే అంటే డిసెంబర్ 4న ఇండియా అలాగే యూఎస్లో ప్రత్యేక ప్రీమియర్ షోలతో అసలు జాతర అయితే స్టార్ట్ కానుంది. ఈ చిత్రం దాదాపుగా 12,000 స్క్రీన్తో అయితే రిలీజ్ కానుంది. ఇకపోతే అల్లు అర్జున్ కెరీర్లో కూడా ఇదే బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రీమియర్ షోలతో పాటు మొదటి రోజు టికెట్ అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనగలుగుతున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ పూర్తి కాగా ప్రీమియర్ షోల కోసం 7 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలను కలుపుకొని మొత్తం 77 కోట్లు అయితే ప్రీ సేల్ సాధించగా విడుదల తేదీ నాటికి ఇది 90 నుంచి 100 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. ఇందులో తెలుగు వెర్షన్ 38 కోట్లతో ముందంజలో ఉండగా హిందీ వెర్షన్ 27 కోట్లతో ఫ్రీ సేల్ సాధించింది. ఇక వరల్డ్ వైడ్గా కూడా ఈ చిత్రానికి భారీ స్పందన అయితే లభిస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ప్రీమియర్ షోలతో కలిపి 35 కోట్ల టికెట్లు అయితే ఇప్పటికీ అమ్ముడైపోయాయి. ఈ లెక్కను బట్టి ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మొదటి రోజే ఇండియాలో 170 కోట్ల వరకు సాధించే అవకాశం ఉంది. ఇకపోతే 65 కోట్ల వరకు ఓవర్సీస్ మార్కెట్లో రాబట్టే అవకాశం కూడా ఉంది. మొత్తంగా మొదటి రోజు 235 నుంచి 250 కోట్ల వరకు గ్లోబల్ కలెక్షన్ ఈ చిత్రానికి లభించవచ్చని అంచనా. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 73 కోట్ల గ్రాస్ సాధించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలో 15 కోట్లు, తమిళనాడులో 8 కోట్లు, కేరళలో 7 కోట్ల వరకు కలెక్షన్ రావచ్చని అంచనా. ఇక అంతర్జాతీయ మార్కెట్లో $7.25 మిలియన్ నుంచి $8.25 మిలియన్ అంటే 62 నుంచి 72 కోట్ల వరకు కలెక్షన్ రావచ్చని చెప్తున్నారు. ఇక ఈ సూపర్ బిగ్గెస్ట్ రికార్డుతో బాహుబలి 2 అందించింది 2000 కోట్ల ఓపెనింగ్ డే రికార్డును పుష్ప 2 బదులు కొడుతుంది. ఇకపోతే అల్లు అర్జున్ తన స్టార్ అలాగే పవర్ను మరో స్థాయిలో తీసుకెళ్లారు. ఇకపోతే భారతీయ సినిమాలో ఒక అతిపెద్ద క్రౌడ్ పుల్లర్గా రాణిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కును వీలైన త్వరలో అందుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ద్వారా సినిమా అయితే 1000 కోట్ల మార్కును టచ్ చేసిందని అంటున్నారు. ఇక టాక్ బాగుంటే మాత్రం టార్గెట్ను ఫస్ట్ వీక్లోనే అందుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈవెన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.